బోత్ మీనింగ్ సేమ్. దానికి అర్థం స్టిఫ్ నెక్. ఇంకా వేరే తిరుగుబాటు చేయు అని కూడా ఉంది, రెబిలియస్. అయితే మంచి క్యారెక్టర్స్ ఉన్నా కానీ పేర్లు మీనింగ్ కొంచెం కష్టంగా ఉన్నాయి. అయితే మరి ఇక్కడ ఈమెకి ఎందుకు ఈ పేరు పెట్టారో కూడా నాకు కూడా ఐడియా లేదు. దీని గురించి ఎక్కువగా డిక్షనరీలు కూడా ఇక్కడ నాకు దొరకలేదు, ఎందుకు ఆ పేరు పెట్టి ఉంటారో అని. కోల్ లేకపోతే కాలిన రాయి. ఆయన గురించి సౌలు గురించి చెప్పే డిస్క్రిప్షన్లో అంటే ఫస్ట్ శామ్యూయల్ 9th చాప్టర్ సౌలు కనిపిస్తూ ఉంటాడు. ఫస్ట్ శామ్యూయల్ 9th చాప్టర్ సౌలు ఇంట్రడక్షన్ కనపడుతుంది. అక్కడ కూడా ఈవిడ గురించి లేదు, అక్కడ నుంచి ఎక్కడా లేదు. ఫస్ట్ శామ్యూయల్లో మనం చూసుకుంటూ వస్తే సౌలు తన పతనం హైకి వెళ్ళి కంప్లీట్ డౌన్ ఫాల్ మనకు కనపడుతుంది సౌలు. ఆ తర్వాత దావీదు, ఇంకా మొత్తం సమూయేలు, సెకండ్ శామ్యూయల్, ఫస్ట్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, ఇవన్నీ కూడా మనకి డేవిడ్, కీర్తనలు, ఇవన్నీ కూడా మనకి దావీదు గురించి వ్రాయబడ్డాయి. సౌలు బైబిల్లో సౌలు ప్లేస్ చాలా కొద్దిగా ఉంది. మంచిగా ఏర్పాట్లు గొప్పదిగా ఉంది, కానీ ఏర్పాట్లో నిలిచిలేని కారణం చొప్పున పెద్ద తన గురించి అంటే పెద్ద హ్యాండ్సమ్ పర్సనాలిటీ, పెద్ద హైట్ ఉన్నాడు, మొదట రోషంగానే ఉన్నాడు, కానీ పెద్దగా చెప్పుకోదగ్గదేమీ ఆయనలో కనపడదు. పరిశుద్ధాత్ముడు రాయడానికి ఇష్టపడ్డాడు. వెంటనే ఇంకా ఆయనది 9వ అధ్యాయంలో ఇంట్రడక్షన్ ఉంటే ఆ తర్వాత 15వ అధ్యాయం నుంచి మనకి దావీదు కనిపిస్తాయి. 15, 16, 17 గొలియాత్ తోటి యుద్ధం చేయటం. సో ఇవన్నీ మనకి లాస్ట్ వరకు అదే సెట్. ఇక్కడ మనకి ఈ అమ్మాయి పేరు రిస్పా. అంటే తన మీనింగ్ మనం చూసుకున్నాం. ఏమని చూసాము? దాన్ని మొట్టమొదటి తన ఇంట్రడక్షన్ బైబిల్ ఎక్కడ ఉందో చూద్దాం. తన గురించి మొట్టమొదటిగా బైబిల్లో చదువుకుంటూ వెళ్దాం ముందు, ఆ తర్వాత మెయిన్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇది మనకి సెకండ్ శామ్యూయల్ 3rd చాప్టర్ చూడండి. 2వ సమూయేలు 3వ అధ్యాయం 3rd చాప్టర్ 7వ వచనం చదవండి. నా తండ్రికి ఉపపత్నియకు దానిని నేను ఎందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా, అయ్యా కుమార్తె. ఈమె ఫాదర్ పేరు అయ్యా కుమార్తె. ఏ ట్రైబ్ నుంచి వచ్చాడు అనేది మనకేం లేదు అక్కడ. ఏ ట్రైబ్ నుంచి వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో లేదు. కానీ సౌలు యొక్క ఉపపత్ని కాన్క్యుబైన్ అని దాంట్లో రాసు. ఉపపత్ని మాత్రం అది మనకు తెలుసు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళాలి. ఊరికి అక్కడ ఫస్ట్ టైం అక్కడ రాయబడింది కాబట్టి అది చదివించాను అంతే. సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు అబ్నేరు దగ్గరికి వచ్చాడు. ఈ సందర్భం అబ్నేరు ఎవరు? సౌలు యొక్క ఆర్మీ జనరల్. దావీదుకి యొక్క సైన్యాధిపతి యోవాబు. సౌలుకి యొక్క ఆర్మీ జనరల్ అబ్నేరు. ఈ అబ్నేరు దగ్గరికి వచ్చి ఇష్బోషెతు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, మా తండ్రి ఉపపత్నిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్తానికి వేరే టర్మ్ ఎందుకు ఉపయోగించడం? ఇక్కడ లేదు, నన్ను వేరుగా భావించబాకండి, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని టర్మ్స్ నేను స్కిప్ చేస్తున్నాను. అది ఆ మాట బైబిల్ మీరు చదివితే వేరేదే ఉంది, నేను చదవట్లేదు. మైక్ కూడా వెళ్తుంది కాబట్టి బయటికి. సో మీరు అంటే అక్క ఇలా చెప్పిందే అనుకోవాలంటే నేను చెప్పడానికి రీజన్స్ ఆమె పెళ్లి చేసుకున్నాడు, అది కాదు అక్కడ, కాకపోతే ఆ టర్మ్ ఉపయోగిస్తున్నాను నేను అంతే. దానికి ఎందుకు ఇలా చేసావు నువ్వు అని క్వశ్చన్ చేస్తాడు అబ్నేర్ని. ఇష్బోషెతుకి సపోర్ట్ ఇచ్చి రాజుగా చేయడానికి సపోర్ట్ ఇచ్చాడు. ఎవరు? అబ్నేర్. ఈ చిన్న కారణం చొప్పున నువ్వు నన్ను రీజన్ అడుగుతావా, నన్ను తప్పుడుగా చేస్తావా అన్న దాంతో నేను నీకు ఇంతవరకు సపోర్ట్ ఇచ్చాను కదా, నా సపోర్ట్ నేను ఇవ్వను అని చెప్పేసి దావీదు దగ్గరికి వెళ్ళిపోతాడు. దావీదుకి సపోర్ట్ ఇస్తాడు. అబ్నేర్ వచ్చి దావీదు తోటి కాంప్రమైజ్ అవ్వటం యోవాబు తెలుస్తుంది. యోవాబు దొంగ దెబ్బ తీశాడు, అబ్నేర్ని చంపేస్తాడు. ఇది మన సబ్జెక్ట్ కాదు కానీ అయిపోయింది అక్కడ. అబ్నేర్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా అబ్నేర్తో ఉంది. సో ఇది నేను అంతవరకు ఈ 3వ అధ్యాయంలో మనం అక్కడ చెప్పిన ఉద్దేశం. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళబోయేది ఇదే సెకండ్ శామ్యూయల్ 21st చాప్టర్.
2 సామ్యూయల్ 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో మనకి 10వ వచనం నుంచి చదువుదాం. చదవండి ఎవరన్నా. చాలమ్మా, అవసరాన్ని బట్టి చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏమి చేసింది ఏంటంటే 10వ వచనంలో 2 సమూయేలు 21వ అధ్యాయము 10వ వచనం. 2 సామ్యూయల్ 21st చాప్టర్ 10th వర్స్. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని, గోనె పట్ట అనేది బైబిల్లో గోనె పట్ట కప్పుకోవటం, బూడిద నెత్తి మీద వేసుకోవడం అనేది వాళ్ళకున్న సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేయటం. గోనె పట్ట అంటేనే సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేయటం, వాళ్ళకున్న బాధని వ్యక్తీకరించడం గోనె పట్ట అంటే. ఈమె ఎక్కడికి వెళ్తుంది? కొండ మీదకి వెళ్ళింది. అక్కడ సందర్భం ఏంటి? ఈమెకి సౌలు గారికి పుట్టినటువంటి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారుల్ని ప్లస్ సౌలు పెద్ద కుమార్తె మేరబు పుట్టిన 5 జిల్లాకి 5 కుమారులు పుట్టారు. ఆ 5 ప్లస్ ఈమెకి సౌలుకి పుట్టినటువంటి 2 కుమారులు, అంటే శేషం ఇంకా వాళ్ళే మోపిల్లలు. వీళ్ళిద్దరిని చంపేస్తారు. చంపేయటం కారణం చొప్పున వాళ్ళ కళేబరాలు ఆ కొండ మీద ఉన్నాయి. ఆ కళేబరాలని కాయటం కోసం ఈమె చేసినటువంటి పనే చాలా హైలైట్. అది మనం నేర్చుకోవాలి ఈరోజు. నాకు దేవుడు మాట్లాడింది అది. అక్కడికి ఈమె ఏం తీసుకొని వెళ్ళిందంటే మొట్టమొదటిగా గోనె పట్ట తీసుకొని, గోనె పట్ట ప్రార్థనా జీవితానికి కావచ్చు, లేకపోతే దుఃఖాన్ని వ్యక్తీకరించడానికి కావచ్చు, మొత్తానికి అది తీసుకొని వెళ్ళింది. కొండ మీదకి వెళ్ళి ఆ గోనె పట్ట మీద కూర్చొని ఇంకా పగలంతా ఆకాశ పక్షులు రాకుండా ఆ కళేబరాలకి కావలి కాస్తూ ఉంది. పగలంతా కావలి కాస్తుంది. రాత్రిపూట ఉంది బైబిల్లో, అడవి మృగములు రాకుండా, అంటే ఆ బాడీస్ తినేస్తాయి కదా, అడవి మృగములు రాకుండా కావలి కాస్తుంది. అది సింపుల్గా అనిపిస్తుంది, కానీ చేయగలమా మనం? ఎవరన్నా ఇక్కడున్న వాళ్ళు ఎప్పుడు చేయలేమా? కనీసం ప్రార్థన కూడా వెళ్ళలేదు. కొండ మీద యేసుప్రభు వారు కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళారు. భక్సింగ్ గారు పలవరపు కొండలో వాళ్ళ టీం అంతా ప్రార్థన చేసింది కాబట్టి ఇంత పెద్ద సంఘాలు కట్టారని మనం చెప్పుకుంటాం. కొండ మీదకి ఒంటరిగా ఒక స్త్రీ వెళ్ళి తన కుమారులు ఇక్కడ ఎన్ని మంత్స్ ఉందో తెలియదు. ఆమె చెప్పిన పీరియడ్ని బట్టి అది మనం చూస్తే 5 months, మినిమం 5 months పీరియడ్ ఆమె అక్కడ ఉంది. ఆ ప్లేస్లో ఉండి కావలి కాస్తుంది. ఒంటరి ముందు ఇంకెవరున్నారు? ఆమె ఎవరు చెడుగత్తెలను తీసుకొని వెళ్ళినట్టు ఇక్కడైతే మెన్షన్ చేయాలి. కానీ ఆమె చేసే పని పగలు కావాలి, రాత్రి కావాలి. ఇంకెప్పుడు పడుకొని ఉంటుంది అసలు? పడుకున్నట్టు ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ చాలా బైబిల్లో చాలా మాటలు ఆ పడుకున్నది, నిద్రించాను, కునుకుపాటు పడిన, ఇవన్నీ మనకు అక్కడక్కడ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈమె ఒకవేళ అదే చేస్తుంటే ఇక్కడ ఉండేది ఏదంట. పగలంతా ఆకాశ పక్షులు రాకుండా కావలి ఉంది. రాత్రి కూడా క్రూర జంతువులు ఇంత వైల్డ్ చుట్టూ సర్కమ్స్టాన్సెస్ ఉన్నా కానీ ఎంత ధైర్యంతో తను వెళ్ళింది అక్కడికి. ఇట్లా కావలి ఉండటం, కళేబరాలకి కావలి ఉండటం అనేది ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారు కూడా ఆయన అక్కడ చూడండి, ఒక మాట ఊరికి చదువుతాం, అది మనకి అవసరం లేదు, కానీ అక్కడ ఆయన కటిక చీకటి పడిచి ఉండగా అనే మాట అక్కడ చూస్తాము. 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము చదవండమ్మా. 12 నుంచి, లేకపోతే 11. చాలమ్మా. మనకు కావాల్సింది, గద్దెలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసింది.
కాపలా ఉన్నాడు, కానీ ఎక్కువసేపు ఉండగలిగాడా? నిద్ర వచ్చేసింది కదా, ఆ మాట ఉంది అక్కడ. మృదు పోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. గాఢ నిద్ర పట్టెను. కటిక చీకటి ఉండాలి, సందర్భం వేరే. కాకపోతే మరి అక్కడ ఎక్కువసేపు కూడా ఆయన లేడు అక్కడ. కటిక చీకటిలో గాఢ నిద్ర వచ్చేసింది. మరి రిస్పాకి నిద్ర వచ్చి ఉండదా? మనం నిద్రను తట్టుకోలేం కదా, చాలామంది అసలు నిద్రకు తట్టుకోలేరు. ఉదయకాలం లేవడానికి కూడా లేవరు. వెనకట్లు లేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు 3 గంటలకు లేచి ప్రార్థన చేసి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళంతా 3 గంటలకు లేచి కుటుంబం నిమిత్తం బాగా ప్రార్థన చేశారు. మా అమ్మగారు, నాన్నగారు, నేను వాళ్ళు పడుకొని ఉంటే వాళ్ళు పాటలు పాడుకుంటూ తెల్లవారు వరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు చోట్ల ఎవరిని అట్లా ఆ టైం వరకు ఉండటం ప్రార్థన తక్కువైంది, సంఘాల్లో తక్కువైంది, సహోదరులుగా తక్కువైంది. మనకంటే మనకు తోచినప్పుడు మనం చేస్తున్నాం అంతే. పర్టికులర్గా ఒక టైం పెట్టుకొని అప్పుడు లేచి అలా కూర్చుందాం, ఎక్కువసేపు కూర్చోవటం, హోల్ నైట్ ప్రేయర్స్కి రారు చాలా మంది. సో కాబట్టి అవన్నీ కూడా చాలా తక్కువ అయిన కారణం చొప్పున ఎన్నో శోధనలు మనం ఫేస్ చేస్తున్నాం. దినాలు పట్టుదల ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఎప్పుడు పట్టు వదలక, ప్రభువారు కూడా చెప్పారు, పట్టుదలక పట్టు విడవక ప్రార్థించాలి. 18వ అధ్యాయంలో కోసం మాత్రం మన సంఘ ప్రార్థనలు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆ విధవరాలు ఎలా ప్రార్థన చేసింది? విసుగగా నిత్యము ప్రార్థన చేయొచ్చుండవల్లని ఆయన వారికి ఉపమానం చెప్పాడు. ఎలా చేసింది? రోజు వస్తుంది అధికారికి, విసుగు పుట్టేస్తుంది ఆయనకి. ఇవాళ వచ్చింది, రేపు రా అన్నాడు, రేపు వచ్చింది, మళ్ళీ ఎల్లుండి రా అన్నాడు, ఎల్లుండి వచ్చింది. నా బొడిదే నీ బొడిద అయితే ఎన్నిసార్లు దగ్గరికి రోజు రేపు రా అంటాడు. ఏంటి నా కొత్త పోయిందిలే పోనీ అనుకుంటాం మనం, అంత ఓపిక ఉంటుంది మనం. కానీ ఆ విధవరాలు రోజు వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే ఆయనకి ఇసుగు పుట్టైనా న్యాయం చేసేద్దాం దీనికి, రేపు నుంచి దీన్ని మోహన్ చూడొద్దు నేను, అట్లా విసుగు పుట్టే ఆయన ఆన్సర్ ఇచ్చేసాడు. విసుగు పుట్టే ఆన్సర్ ఇచ్చాడు ఆయన. ఎండేదో ఆడు, ఎందుకంటే దేవుడికి భయపడ్డు మానవులు ఎవరు లక్ష్య పెట్టాడు. వాడి క్యారెక్టర్ అక్కడ ఉంది 18వ అధ్యాయం. అయినా కానీ ఎలా చేసింది? విసుగక సహోదరులుగా మనకు కావాల్సింది విసుగకుండా ప్రార్థించాలి. ప్రేయర్ వితౌట్ సీజింగ్, కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూనే ఉండాలి. అనేక సమస్యలు ఉన్నాయి మన కుటుంబాల్లో ఉన్నాయి. రక్షణ లేని భర్తలు, రక్షణ లేని పిల్లలు, వాళ్ళ గురించి మనం చాలా పట్టుదలగా మనం ప్రార్థన చేయాలి. పట్టుదలగా ప్రార్థన చేయమని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనకి ఈ రిస్పా మనకు ఒక మంచి రోల్ మోడల్. ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితి. దట్టు ఎంత కాపలా గాయగలుగుతాం వాటికి. పక్షులు ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చేసినాయి అనుకో ఒకేసారి. ఏమి వాటిని తోలగలదు? పులిస్ ఏమో ఏదో వచ్చేసింది అనుకున్నాం. ఈయన ఏం చేయగలదు? కొన్ని దావీదు చేశాడంటే చేస్తాడు, సంసోను చేశాడంటే చేస్తాడు. మనం చేస్తాము, చేయలేం కదా ఆడవాళ్ళు, చేయలేము. కానీ ఆమె రాత్రి కూడా కావాలంది. దేనికి? సజీవంగా ఉన్న వాళ్ళకి అవసరం కాదు, చనిపోయినటువంటి వాళ్ళు కళేబర వర్షం వచ్చేవారు అలాగా బహుశా ప్రార్థిస్తూ ఉందేమో మనకు తెలియదు. ఇంకేం చేసిందో మనకు తెలియదు. కావలి ఉండుట. దేవుడు మనకు కూడా కావలి ఉండమనే చెప్పాడు. ఆదాముకు చెప్పాడు మొట్టమొదటిగా. 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 2:15. కొంచెం ముందుకు రండి అమ్మా, కొంచెం ముందుకు రండి. దాన్ని కాచుటకు ఉంచాను. 2వ అధ్యాయం 15వ వచనంలోనే ఆదాముకి 2 డ్యూటీలు ఇచ్చాడు. ఒకటి కాయాలి, సేద్యం చేయాలి. కాయటం పోగొట్టుకున్నాడు అక్కడ. ఎందుకంటే సర్పం వచ్చేసింది కదా, సైతానుడి లోపలికి వచ్చేసాడు కదా. కాబట్టి కాయాలి. ఒక సహోదరునిగా, ఒక తల్లిగాను ఉన్నావేమో, ఒక భార్యగా ఉన్నావేమో, లేకపోతే ఒక అత్తగారుగా, లేకపోతే ఒక ఏదో పొజిషన్లో మీరందరూ ఉన్నారు. నేను ఉన్నా. నేను ఒక తల్లిగా ఉన్నా, అత్తగా ఉన్నా, ఒక భార్యగా ఉన్నా, ఇంకా అమ్మమ్మగా ఉన్నా, నానమ్మగా ఉన్నా. ఒక మందిరానికి నేను మామూలుగా వెళ్తున్నాను, నాకేమి అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏమి లేవు. కానీ అలాగా చిన్నపిల్లల మధ్య పరిచర్యలో కానీ, యవనస్తుల మధ్య పరిచర్యలో కానీ, ఏదో పరిచర్యలో ఎక్కడో చోట వాడబడుతున్నా. కానీ ఎక్కడ ఉన్నా కానీ
ఆ మందని మనం కాస్తూ ఉండాలి. అది ఎట్లా ఉన్నారు ఏంటి అని అవి చూద్దాం. కాయటం అంటే ఏంటో. ఆదాము ఫెయిల్యూరే, ఫస్టే ఫెయిల్యూర్ అన్నారు. తర్వాత వాళ్ళ కుమారుడు అడిగాడు, మీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఏమన్నాడు ఆయన? నా తమ్ముడికి 4వ అధ్యాయం, నా తమ్ముడికి నేను కావలి వాడినా. మన కుటుంబీకులకి మనం కావలి వాళ్ళమే. మన కుటుంబాలన్నింటిలో ఒక్కొక్కళ్ళంగా మనం రక్షణ పొందాం. వాళ్ళందరి నిమిత్తం ఉన్నటువంటి భారం బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. అందుకనే మనం రక్షించుకున్నాం. వాళ్ళ నిమిత్తం మనం నిత్యము ప్రార్థన చేయాలి. వాళ్ళ పరిస్థితిని గమనించాలి. వీలుంటే హెచ్చరించాలి. వినరు అనుకున్నప్పుడు ప్రభు పాదం పట్టుకోవాలి. కావలి మిస్ అయిపోయారు. కొన్ని కావలు చూద్దాం. కొంతమంది ఎలాగ కావలి ఉన్నారా లేరా అనేది కొన్ని విషయాలు చూద్దాం. ఇది ఆదాము యొక్క కావలి చూసాము. 2వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం దగ్గర నా తమ్ముడికి నేను కావలి ఉన్నానా అని చెప్పాడు. తర్వాత 1 సమూయేలు 16-11, 1 శామ్యూయల్ 16th chapter 11th verse. ఇది కంప్లీట్గా దావీదు గురించినటువంటి మాట. చాలా గొర్రెలు కాస్తుంది. దావీదు ఒక ప్రొఫెషన్ ఏంటంటే, వాళ్ళ అన్నలు వాళ్ళంతా ఆర్మీలో ఉన్నారు. వాళ్ళు చాలా మంచి పర్సనాలిటీస్. తర్వాత వాళ్ళు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు అనాయింట్ చేయడానికి, అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూడగానే, మొదటి కుమారుడు ఏలియాబు, వీళ్ళందరినీ చూడగానే యెహోవా అభిషేకించాడు, ఇతను దేవుడు ఏర్పాటు చేసుకుని అనుకున్నాడు. అంటే సౌలు యొక్క ప్లేస్లో పెట్టడం కోసం. కానీ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు కడసారి వాడి దావీదు. ఒక దగ్గర 7వ వాడ ఉంది, ఇంకొక దగ్గర 8వ వాడ ఉంది. అయితే పిలిపించుకున్నారు. అతను ఏం చేస్తాడంటే, వాళ్ళ తండ్రికి ఒక చిన్న మంద ఉంది బెత్లెహేంలో, చిన్న మంద. ఆ మందని కావలి కాస్తూ ఉంటాడు. దావీదు యొక్క ప్రొఫెషన్ అన్నమాట. మందని కావలి కాస్తూ ఉంటాడు. చిన్న మంది, కానీ ఎంత మంచి కావలివాడంటే, ఒక చిన్న గొర్రె పిల్లని సింహం వచ్చి తీసుకొని వెళ్తుంటే దాని నోరు చీల్చి నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లను బయటికి తీశాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతని యొక్క ప్రాణాన్ని దేనికోసం దేవునితో ఫైట్ చేస్తున్నాడు. చిన్న గొర్రె పిల్ల కోసం తన ప్రాణాలు సింహంతో ఫైట్ చేయటువంటి సామాన్యమైన విషయం అదేమన్నా కాదు కదా. అంటే ఎంత మంచి కావాలి వాడు. తన తండ్రి ఇచ్చిన దానికి లెక్క అప్పచెప్పాలి అనే ఉద్దేశం ఉందేమో. అది సౌలుతో చెప్తాడు, కానీ అక్కడ కూడా రివ్యూ చేసుకోవాలి. నేను ఇది చేశాను అనేది కూడా అక్కడ లేదు. కాబట్టి ఆ చిన్న మందిని కావలి కాస్తూ ఉండేవాడు. వాళ్ళ అన్నలు అడిగినప్పుడు కూడా 17వ అధ్యాయంలో అక్కడ గొలియాతు ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళతో ఫైట్ చేస్తున్న టైంలో అక్కడ కూడా అడిగారు, నీ మందని ఏం చేసి వచ్చావు అని. వాళ్ళకేం మంద మీద ఏం ఇంట్రెస్ట్ ఏం లేదు. ఈయన సప్రెస్ చేయడం కోసం వాళ్ళ బ్రదర్స్ అన్నమాట. కాకపోతే దావీదు ఏంటంటే తన మందని జాగ్రత్తగా కాసుకున్నాడు. ఎక్కడ చూడు ఆ మంద విషయం చెప్పిన ప్రతిసారి కూడా చాలా మంచి మాటలు ఉపయోగిస్తారనమాట. దావీదు వాళ్ళ తండ్రి మందను జాగ్రత్తగా కావలి కాస్తాడు. ఆయన అక్కడికి వెళ్ళటానికి కూడా వేరే కాపరికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దావీదు విషయం చాలాసార్లు ఈ మాటలు చూస్తాం మనం. అట్లాగే ఇప్పుడు 17 మనం 16వ అధ్యాయం 11వ వచనం చూసాము. 17వ అధ్యాయం 34 చూడండి. 17-34 1 శామ్యూయల్ 17th chapter 34th verse. కాబట్టి అది అక్కడ ఆ సందర్భం 17వ అధ్యాయం అనగానే గొలియాతు, 17వ అధ్యాయం అనగానే మనకి గొలియాతు దావీదు. సరే నువ్వు ఆయన దగ్గర రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్తాను, ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా అని ఆయనకు ఉన్నటువంటి ఆర్మర్ ఇవన్నీ కూడా ఇస్తే ఆయన పట్టం ఏం లేదు, నాకు ఎందుకు అయ్యాయి ఇవన్నీ అని నేను ఇలా చేశాను అని రాజు ధైర్యం చెప్పడం కోసం, అంటే నేను చేయగలను అనేది అక్కడ చెప్పడం కోసం రాజుగారి దగ్గర ఇది రివీల్ చేస్తాడు. నేను
గొర్రెలు కాస్తూ ఉండగా. 25వ అధ్యాయంలో కూడా చూస్తే ఫస్ట్ శామ్యూయల్ 25వ అధ్యాయంలో అబీగైల్, నాబాలు అబీగైల్ సిచ్యుయేషన్ మనకు కనపడుతుంది. అక్కడ కూడా ఈ అరణ్యంలో ఈయన గొర్రెలు మేము అనవసరం కాసాము మేము అనే మాట ఉపయోగిస్తాడు కూడా అక్కడ. చూడండి 25వ అధ్యాయము 25:16 వచనం చదవండి. నా గొర్రెలు కాయొచ్చు ఉండగా వారు మా ప్రాకారం, వాళ్ళు చెప్తున్నారు, సైనికులు వాళ్ళు చెప్తున్నారు, అమ్మా మేము ఆ అరణ్యంలో ఇలా ఉంటున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. దావీదు తనతో ఉన్నటువంటి 600 మంది మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారన్నమాట. తర్వాత అదే దాంట్లో కూడా కొంచెం కిందకు వస్తే 21st వర్స్ 21వ వచనం. పెద్దగా కాయచూ వచ్చింది. ఆయన ఆ యజమానుడు ఎవరో తెలియదు. వాళ్ళ పని వాళ్ళు వచ్చి మాకు ఇట్లా హెల్ప్ చేయంటే చేశాడు. తన కష్టకాలంలో 25వ అధ్యాయ సందర్భం మనకు తెలిసింది. చాలాసార్లు స్త్రీల కుడికలో కూడా అబీగైల్ గురించి మనం 25వ అధ్యాయంలో చూస్తాము. నేను కష్టంలో ఉన్నాను, నాకు సాయం చేయమని 2 మనుషులకు డబ్బులు పంపిస్తే దావీదు ఎవడు తన యజమాని విడిచిపెట్టి తిరుగుతున్నాడు, నేనెందుకు సాయం చేస్తాను అని చాలా పొగరుగా నాబాలు ఆలోచిస్తాడు. ఇక్కడ మనకు కావాల్సింది నేను కాయుచుండగా తన గొర్రెలే కాకుండా తన గొర్రెలు వాళ్ళ తండ్రి గారి గొర్రెలు కాశాడు. ఆ తర్వాత నాబాలు యొక్క గొర్రెలకు కూడా అంటే గొర్రెల కాపర్లకు సపోర్ట్ ఇచ్చాడు. అక్కడ ఆ మాట ఉపయోగిస్తాడు. కీర్తనలో కూడా అంటాడు చూడండి. కీర్తనకారుడు 80వ అధ్యాయము 15వ వచనం. దావీదు కీర్తనలు 80:15. మీరు ప్రాపర్గా చదవాలి. దావీదు కీర్తనలు 80వ అధ్యాయం 15వ వచనం. మొక్కలు కాయును అనే మాట. కాబట్టి ఆ మొక్కలు కాయటం అనే మాట సింపుల్. అది మొక్కలు కాయటం ఏముంటుంది, కానీ ప్రతి విషయంలో కూడా అట్లా శ్రద్ధ కలిగి చేసేదాన్ని చెప్తున్నాడు. మనం ఒక మొక్కను ఆడుతున్నాము, ఒక చిన్న సీడ్ వేస్తాము, ఫస్ట్ రోజు చూస్తాము, 3వ రోజు చూస్తాము, 5వ రోజు చూస్తాము, 7వ రోజు చూస్తాము, 9వ రోజు చూస్తాము, సీడ్ పైకి రాదు. కాయ అది ఎలా ఉంది అనేది మనం గమనించకుండా ఏదో నాటేనో అది అంతా అది మనసు ఉంటుందా? అక్కడ ఆ మాట చెప్పాడు, నీ కుడి చెయ్యి మొక్కలు కాయలు అనే మాట మనం చూస్తాము. తర్వాత యెషయా గ్రంథం 18:4. యెషయా గ్రంథం 18:4. కనిపెట్టుచున్నాను అని చెప్పే మాట మనకు అక్కడ కనిపెడతా ఉన్నాను అనే మాట. తర్వాత యెషయా గ్రంథం 21:8. రాత్రి అంతా కావాలి కాస్తున్నాను అంటే రాత్రి అంతా. తర్వాత 51:12 సేమ్. ద బుక్ ఆఫ్ ఐజయా 51st chapter 12th verse. యెషయా గ్రంథం 51:12. యెషయా గ్రంథం 51:12. యాభై 7-8 వచనాలు కూడా చదవండి. 58 అంటే ఉపవాసాన్ని గురించినటువంటి చాప్టర్ కదా అది. 58-7-8 వచనాలు.
యాభై ఒకటి కీర్తనలు చూడండి, 51:12. అది 2 నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నహూము 2:1. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. వైకత్తుని నీ మీదకి వస్తున్నాడు, కావలి కాదు, నడుము కట్టుకొని కావలి కాదు అంటే శత్రువు దాడి జరగబోతుంది, కావలి కాయి. ఇందాక నేను పడుకొని చూస్తూ ఉన్నాను కాలిఫోర్నియా గురించి, లాస్ ఏంజల్స్. ఇప్పుడు అమెరికాలో సగం ఫైర్, సగమేమో మంచు తుఫాన్ అంతా ఒక ప్లేస్ ఆక్యుపై చేసింది. మ్యాప్లో చూపించారు, ఎవరో పెట్టారు నాకు మెసేజ్. లాస్ ఏంజల్స్ అనేది సినిమా, అక్కడ హాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువ పర్సెంట్ అక్కడే ఉంటారు. కొన్ని కోట్ల బిల్డింగ్స్ చెక్కతో చేయబడ్డాయి కదా. మామూలు ఇల్లు చెక్కే, ఎంత ధనవంతులైనా చెక్కతో చేయబడి, స్లాబ్ కూడా చెక్కనే, గోడలు కూడా చెక్కనే, కింద మనం నడిచేది కూడా చెక్కనే, కార్పెట్లు వేసుకుంటారు కింద చెక్కని. మనం పడుతుంటేనే మనకు అర్థమవుతుంది. చూడటానికి మాత్రం అది సిమెంట్ అన్నట్టుగా కనిపిస్తుంది, ఆ రంగులు వేయటం. ఆ ఫైర్ వచ్చేసేసి ప్రతి సంవత్సరం వస్తుంది. మేము ఉన్నప్పుడు కూడా చూసాము బాగా ఆ ఫైర్ అంతా. అయితే ఎట్లా కాలిపోయింది, ముందుగానే ఒక ప్రవక్తని చెప్పింది, ఇక్కడ పాపం ఎక్కువగా ఉంది, పనిష్మెంట్ రాబోతుందని 3వ తారీఖునే తను ప్రోగ్రెస్ చేసింది. అలాగే జరిగింది. మొత్తం భయంకరంగా కాలిపోయింది. మంచి పని. 2 కోట్ల వాల్యూ చేసే బిల్డింగ్స్ అవి నిరాశ్రయమయ్యారు వాళ్ళంతా. న్యూస్లో వస్తాయి అవన్నీ చదవండి. కాబట్టి కావలి కాయటం అంటే శత్రువు దాడి. నేను సంఘాల దగ్గరికి వెళ్ళట్లా, పది కాదు, వాటి గురించి నేను మాట్లాడాను. మన కుటుంబం, మన పిల్లలు శత్రువు ఎంతో దాడి చేస్తాడు, మన మీద ఎక్కువ దాడి చేస్తాడు. వాడు మనోళ్ళనే లాగుతూ ఉంటాడు, మనోళ్ళనే గిల్లుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే కావలి కాయాలి. ప్రార్థనలు బాగా మన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూనే ఉండాలి. వాళ్ళ వ్యక్తిగత తల్లులుగా ముఖ్యంగా మన బాధ్యత ఏంటంటే ప్రార్థన. ఈవిడ ఇలా ప్రార్థన చేసింది, దాదాపు 5 months చేసింది. ఈమె చేసింది ఎక్కడికి వెళ్ళిందంటే, అన్నది బైబిల్లో దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు చెప్పారో మరి ఆ న్యూస్. ఈమె చేసింది దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు వచ్చి చలి తీసుకొని ఈ బరి చేస్తాడు, పూడ్చిపెడతాడు. ఆమె చేసింది. నీ ఇంట్లో నువ్వు చేసేది. మరి ఒక మనిషి అట్లా చేస్తేనే దావీదు రాజుగారి దగ్గరికి వెళ్తే, నేను చేసేది రాజులకు రాజు ప్రభు వారి దగ్గరికి వెళ్ళదా? ప్రార్థన వెళ్ళదా? తప్పనిసరిగా వెళ్తాం. మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీరు విడుము అని విలాప వాక్యాల్లో, ఇర్మియా గ్రంథంలో విలపించు స్త్రీలని పిలువనప్పుడు, లామెంట్ అంటేనే అర్థం అది కదా, విలాపం, లామెంటేషన్స్ అంటారు విలాప వాక్యాలు. ఏంటది? మామూలు ఏడుపు కాదు. మన కుటుంబాన్ని అయితే మనం అలాగో ప్రార్థించాలి. రక్షణ లేని మన బంధువులకు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన పేరెంట్స్ అలాగే నశించుకోవటం దేవుడికి ఇష్టం లేదు. నేను నన్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళ నిమిత్తం మనం విజ్ఞాపనం చేయాలి. సోమర్థనాన్ని విడిచిపెట్టండి, అలక్ష్యాన్ని విడిచిపెట్టండి. యవనస్తులు, మీ భవిష్యత్తు కోసం, మీ చదువు ఏంటి, మీ ఉద్యోగాలు ఏంటి, మంచి లైఫ్ పార్ట్నర్స్ ఏంటి, వాళ్ళందరి నిమిత్తం ప్రార్థించాలి. అమ్మడు చేస్తారులే, మాకు ఇప్పుడే ఎందుకు ఇవన్నీ అనుకోకండి. ముఖ్యంగా మీ కెరీర్ విషయం, మీ చదువు విషయం, మీ శోధనలో ఉండే విషయం. ఈ 2 పుస్తకాలను ఎక్కువ చూస్తాం. విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన వాళ్ళని పిలవండి అని. ఏడ్చే వాళ్ళని పిలవమని చెప్పటం, దుఃఖించే వాళ్ళని పిలవమని చెప్పటం. మీ పిల్లలకు నేర్పించండి అంటాడు. కన్నీరు విడిచడం వాళ్ళకి నేర్పించండి అంటాడు. ఏం ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి? ఏడవండమ్మా అని అంటే. ఎందుకు ఏడుస్తారు వాళ్ళు? కష్టం వస్తే ఏడుస్తారు, కన్నీరు వస్తే అంటే వాళ్ళు బాధ కలిగితే ఏడుస్తారు. కాబట్టి బాధ కలిగించేటట్లుగా చెయ్యమనే కదా ఏడుస్తారు అనేది. సో ఈ అగ్గుల గ్రంథంలో మనం లైకత్త మీ దగ్గరికి వస్తాడు, మీరు
కావలి ఉండమని చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 11 జకర్యా గ్రంథం 11 డేవిడ్ కొంచెం రైస్ అంటే దించురా, కొంచెం రైస్ అంటే దించురా అంటున్నారు. వాటిని కాయువారు. తర్వాత యోహాను సువార్త 21:16 ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. 94లో దేశ ప్రభు వారు పేతుర్ని పిలిచిన విధానం. ఎందుకంటే పేతుడితో కలిసి కొంతమందిని తీసుకొని చనిపోయినారు కదా, మళ్ళీ తిరిగి తర్వాత ప్రభు వారు మళ్ళీ వాళ్ళు అప్పేరు అవుతారు. మరి వారికి మళ్ళీ ఫైర్ కాల్చి ఇస్తారు వాళ్ళకి. ఆ సందర్భంలో మంట అక్కడ